ఉప్పు గిప్పు అంతా కరెక్ట్. రావాలా పైకి ఎత్తి తాగల్లా, కావాలంటే అడగల్లా. ఆరాంగా తాగంట, ఏం అర్జెంట్ ఏం లేదు. పైకెత్తుకొని తాగండి. పైకెత్తి తాగల్లమ్మా, పైకెత్తి తాగల్లా, కావాలంటే అడగల్లా. లోపల రామ్మా రా మధ్య తాగట్టుకోండి. ఆరాము పైకి ఎత్తి తాగల్లా, కావాలంటే అడగల్లా. పైకి ఎక్కిన పైకి చైర్మన్ బాబా చేయండి. ऊपर उड़ाको सब बल्ला गिने पीने का आता. रावाला अंदर रावाला. रंडा मध्य तागेसिपोतु रंडा. కుట్టన్నా కొంచెం ముందర్రా. చెక్కిరా కుట్టన్నా చెట్లు. రావాలా మధ్య చల్లగా మధ్య తాగేసిపోవాలా. మీ కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా రావాలా. రామ్మా రానాయన ఏం పడింది చూడు. అదే రామ్మా రా. మన పలమనేరులో 4 సంవత్సరాలుగా జీలుపై వారి మిత్ర బృందము ప్రతిరోజు గంగమ్మ జాతర సందర్భంగా సాటు నుండి పండగ వరకు ప్రతి ఒక్కరికి మజ్జిగని ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే హిందూ ముస్లింలు ఇక్కడ అందరూ ఒక్కటే, కులమతాలకు అతీతంగా జరిగే గంగమ్మ జాతరలో ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగని జరుపుకోవాలనేసి, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదము, అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలనేసి జీలుబాయి గారు వాళ్ళ మిత్ర బృందము ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు చేయడము, అదేవిధంగా హిందువులకు సంబంధించి ప్రొఫెషన్స్ ఏదో వచ్చినా కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాల్లో కూడా జీలు గారు ముందుండి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడము చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ, ఇలాంటి జీలుబాయి గారు ఇంకా ఎన్నో సేవలు చేయాలనేసి, అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలనేసి కోరుకుంటూ, అదేవిధంగా ఆయన అన్ని అదేవిధంగా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసిన మన మీడియా సోదరులకి మరియు మా మిత్ర బృందం వారికి జీలుబాయి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా, కనీసం 4 సంవత్సరాలుగా గంగమ్మ చాటు అప్పటి నుంచి గంగమ్మ పండుగ వరకు ఈ సేవా కార్యక్రమం, ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము. దీనిలో మజ్జిగ కార్యక్రమం ఉంటే మజ్జిగ ఈ ఎండాకాలంలో అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా తాగి చల్లగా ఉండాలని కోరుకుంటూ చేస్తున్నాం. ప్రతి పండుగ దీపావళి కానీ, బక్రీద్ కానీ, రంజాన్ కానీ, వినాయక చవితి కానీ ప్రతి పండుగ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊళ్ళో చేసుకుంటారు. గంగ పండుగ మాత్రం అందరూ కలిసి ప్రతి ఊరు వాళ్ళు, ప్రతి కులం వాళ్ళు, ప్రతి మతం కలిసి గంగ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అందులో గంగమ్మ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ మా జీలుబాయి ఆధారంలో మేమంతా కలిసి ఈ సేవా కార్యం ఎన్నో చేస్తాము. ఇంకా ముందు కూడా ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అల్లాకి తెలుసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వర్కర్స్ యూనియన్ లీడర్ మన జీలుబాయి గారికి కృతజ్ఞత తెలుపుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా మన పలమనేరులో కుల మతాలకు అతీతంగా ఈ పండుగలు జరుపుకుంటారంటే, ఒక సంక్రాంతి పండుగ కానీ, ఒక బక్రీద్ కానీ, ఒక రంజాన్ కానీ, ఒక గంగ జాతర కానీ
అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి చేసుకునే పండుగలు ఇవి. ఎందుకంటే ఒక రంజాన్ చేస్తే ముఖ్యంగా మటన్ బిర్యానీ అంతా కూడా వారానికి 3 సార్లు 4 సార్లు తినే వాళ్ళు ఉంటారు. మామూలుగా రంజాన్ పండగ చేసుకునేదే ఎందుకంటే మా హిందూ సోదరులకు పిలిచి దావత్ ఇచ్చేదానికే పండగ చేసుకుంటాము. ఇంకో విషయం ఏమంటే ఈ గంగ జాతరలో అందరూ నా మిత్రులు ఒక ఉగాది కానీ పోలీలు మా ఇంటికి వచ్చేస్తాయి, ఒక దీపావళి కజ్జాయిలు వచ్చేస్తాయి. ఇలాంటివి ఐకమత్యాన్ని చాటుకునే విధంగా చేసే పండుగలు ఇవి. కొంతమంది ఉంటారు, వాళ్ళని పట్టించుకోకుండా మనము మన మంచి పొలమనేరుని మన పిల్లోలకు కూడా అప్పగించాలా. ఇదే విధంగా అన్న అంటాం, తమ్ముడు అంటాం, బామర్ది అంటాం, మామ అంటాం. ఇలాంటి సాంప్రదాయంతో మనం బంధుత్వం కలుపుకొని మనం అందరం కూడా ఉండాలని, రాబో కాలంలో మన పిల్లల జనరేషన్లో కూడా మనం అందరం కూడా ఇలాగే కలిసిమెలిసి పండుగలు చేసుకొని రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి చేసుకోవాలని చెప్పేసి ఈ అవకాశాన్ని ఒక కల్పించిన మన జీలుబాయికి కూడా చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని చెప్పేసి ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఆయనకి సహకరిస్తూ ఆయనకి ముందుకు తీసుకొని పోతానే ఉంటామని చెప్పేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.